హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం కొత్త బైక్ కొన్నప్పుడు కంపల్సరీ మనకి కొత్త ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. ఒక 2-3 ఇయర్స్ పనిచేస్తుంది. కాకపోతే మనకి అది ఎక్స్పైర్ అయిపోయేసరికి మన ఇన్సూరెన్స్ అయితే అయిపోతుంది. అప్పుడు మనం ఇన్సూరెన్స్ కొనాలంటే ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఎటువంటి ఏజెంట్ దగ్గరికి వెళ్లకుండా మనం పేటీఎం యాప్లో ఇన్సూరెన్స్ అనేది బైక్కి కొనుక్కోవచ్చు అనమాట. అది ఎలా కొనుక్కోవాలని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. మీ అందరికి ఉపయోగపడే వీడియో ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాను. అండ్ ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం కొత్త బైక్ కొన్నప్పుడు కంపల్సరీ మనకి కొత్త ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. ఒక 2-3 ఇయర్స్ పనిచేస్తుంది. కాకపోతే మనకి అది ఎక్స్పైర్ అయిపోయేసరికి మన ఇన్సూరెన్స్ అయితే అయిపోతుంది. అప్పుడు మనం ఇన్సూరెన్స్ కొనాలంటే ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఎటువంటి ఏజెంట్ దగ్గరికి వెళ్లకుండా మనం పేటీఎం యాప్లో ఇన్సూరెన్స్ అనేది బైక్కి కొనుక్కోవచ్చు అనమాట. అది ఎలా కొనుక్కోవాలని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. మీ అందరికి ఉపయోగపడే వీడియో ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాను. అండ్ ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. పేటీఎం యాప్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సెర్చ్ బార్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ బార్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు బైక్ ఇన్సూరెన్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ ఈ విధంగా వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఎంటర్ వెహికల్ నెంబర్ అని అడుగుతుంది. కంపల్సరీ మీరు గమనించాలి ఏంటంటే మీ యొక్క పాత పాలసీ మీ దగ్గర ఉండాలి. పాత పాలసీ యొక్క కంపెనీ నేము అండ్ పాలసీ నెంబర్ కంపల్సరీ కావాలి. ఆ రెండు ఉంటేనే మనం పేటీఎం యాప్లో ఇన్సూరెన్స్ అనేది కొనుక్కోవచ్చు. అవి లేకపోతే కొనడానికి అవ్వదన్నమాట. ఓకేనా? సో ఇక్కడ నేను నా యొక్క బండి నెంబర్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. బండి నెంబర్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ ఫ్రీ కోడ్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది చూసారు, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఏమేమి కంపెనీ ఇన్సూరెన్స్లు అయితే అవైలబిలిటీలో ఉన్నాయో చూపిస్తుంది. ఓకేనా? ఎస్, ఇట్ ఈస్ మై వెహికల్ అని చెప్పేసి ఆల్రెడీ నేను దీని మీద రిజిస్టర్ చేశాను, అందుకని ఇది వస్తుందన్నమాట మళ్ళీ. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ షోయింగ్ 2 ప్లాన్స్ అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఆల్ థర్డ్ పార్టీ ప్లాన్స్ హ్యావ్ ద సేమ్ ప్రైస్ అండ్ కవరేజెస్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ పర్సనల్ యాక్సిడెంట్ కవరు, పర్సనల్ కవరు, ప్యాసింజర్ కవర్ ఇవన్నీ మీరు కావాలంటే చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ అయితే థర్డ్ పార్టీ తీసుకోవచ్చు, కాంప్రహెన్సివ్ తీసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైతే అది తీసుకోవచ్చు. సో ఇక్కడ యాకో, న్యూ ఇండియా అని చెప్పి 2 ఇన్సూరెన్స్లు అయితే ఉన్నాయి. సో యాకో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఇన్సూరర్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. నేను జస్ట్ మీకు చూపించడానికి ఇలా పెట్టాను అనమాట. నాకు తెలియదు నా ఇన్సూరర్ పేరేంటో. నేను ఇన్సూరెన్స్ తీసుకొని చాలా కాలం అయిపోయింది. ఓకేనా? నాది బాగా పాత బైక్ అనమాట. సో థర్డ్ పార్టీ పాలసీ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, వెహికల్ రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా వచ్చింది. దాని అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు గమనించగలరు, యు ఆర్ బయింగ్ యాకో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ IDV 0 అని చెప్పి రావడం అయితే జరిగింది. ఇక్కడ ఎంటర్ ఓన్ KYC డీటెయిల్స్, మా నాన్నగారి పేరు వచ్చింది, పాన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ పాన్ నెంబరు, ఓకే, ఇక్కడ పాన్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రివ్యూ అదర్ డీటెయిల్స్ అని చెప్పి చూపిస్తుంది. కిందకి వెళ్ళినట్లయితే మనకి మీ యొక్క అడ్రస్ కనిపిస్తుంది. కొత్తగా అడ్రస్ యాడ్ చేసుకోవాలనుకుంటే వ్యూ ఆల్ అడ్రస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. కొత్త అడ్రస్ యాడ్ చేసుకోండి. ఓకేనా? అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ రివ్యూ అదర్ డీటెయిల్స్ అని చెప్పి వస్తుంది చూసారా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే యాకోది థర్డ్ పార్టీ కొంటున్నారు, బజాజ్ పల్సర్ 150, మీ యొక్క బైక్ నెంబరు, తర్వాత ప్రైస్ 714 రూపీస్ ప్లస్ GST పడుతుంది. ఆ రెండు కలిపి మీరు పే చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే కిందకి వెళ్ళినట్లయితే పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మా నాన్నగారి నేమ్ వచ్చింది, నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చింది, ఈమెయిల్ ID వచ్చింది. సో ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ పాలసీ డీటెయిల్స్ అని అడుగుతుంది చూసారు. ఇక్కడ నేను ఓరియంటల్ అని చెప్పించాను జస్ట్ మీకు చూపించడానికి ప్రాసెస్ ఎలా ఉంటుందో. నాకైతే ఎటువంటి ఇన్సూరెన్స్ అయితే లేదు. ఓకే, సో ఎగ్జిస్టింగ్ పాలసీ నెంబరు అని చెప్పేసి అడుగుతుంది. ఆ పాలసీ నెంబర్ కూడా నాకు గుర్తులేదు. సో కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంజిన్ నెంబర్ ఏంటి, చాసిస్ నెంబర్ ఏంటి, ఈ వెహికల్ లోన్లో ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే 843 రూపీస్ పడుతుంది విత్ GST, 714 రూపీస్ పడుతుంది అనమాట ఇన్సూరెన్స్. సో ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసినట్లయితే ముందుకు వెళ్తే, ఎందుకంటే నేను ఇక్కడ పాలసీ నెంబర్ అనేది ఎంటర్ చేయలేదు కాబట్టి. సో ముందుకి ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే తర్వాత మీకు తెలిసిందే మీ యొక్క UPI పిన్ ఎంటర్ చేసేసి ఇన్సూరెన్స్ అనేది కొనేస్తారు. కొనేసిన తర్వాత అక్కడే మనకి డౌన్లోడ్ అనే లింక్ అనేది మనకి మొబైల్కి మెసేజ్ అయితే వస్తుంది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసుకొని మీ యొక్క
ఇన్సూరెన్స్ అనేది బైక్ ఇన్సూరెన్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్స్ సింపుల్. ఓకేనా ఫ్రెండ్స్, పేటీఎంలో బైక్ ఇన్సూరెన్స్ ఎలా కొనాలని చెప్పి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.